Say hi. Hi. Count che Ashut Dinu. Count che 1, 2, 3. Count che. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 12. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఒక మంచి యూజ్ హెయిర్ యాక్సెసరీస్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు వస్తాను. అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో, అన్ని ఆల్మోస్ట్ 250 లోపేనే, 60, 135 ఇలా చాలా తక్కువ ప్రైస్లో ది బెస్ట్ తీసుకొచ్చాను. అండ్ ప్రతి ఆడవాళ్ళ దగ్గర ఉండాల్సిన కలెక్షన్స్ మాట. మనకైతే వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఫాలో అవ్వాలని చూస్తారు. అండ్ కాలేజ్లో ఫంక్షన్స్కి ప్రతి ఒక్క దానికి కూడా ఈ యాక్సెసరీస్ అనేవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. లెట్స్ డూ అన్బాక్సింగ్. కట్ చేస్తావా? ఇక్కడ నుంచి కట్ చేస్తావా? చేయలేదు. ఓకే, ఫస్ట్ టైం అనుకుంటాను నా పార్సల్స్ ఏవి అంటే కట్ చేయకుండా చూడకుండా ఉన్నవి మిగిలినవి ఇవ్వంట. ఫస్ట్ టైం మా దినేష్ చెప్పాను మాట, ఈసారి నువ్వు అన్ని ఏవైనా ఓపెన్ చేయకుండా ఉంటే కనుక నీ చేత అన్బాక్సింగ్ వీడియో చేస్తానని చెప్తే, ఇప్పుడు డెలివరీ బాయ్ వచ్చిన సైలెంట్కి తీసుకుని వెళ్ళి దాచేసి ఇవ్వమాట. మ్యాజిక్ అనిపిస్తే ఊరుకోడు ఖచ్చితంగా. ఇదిగా ఏంటివి? ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఇప్పుడు నవేడేస్ మా దగ్గర అయితే ఒక మూర పువ్వులు ఏదైనా చిన్న అకేషన్ వస్తే చాలు, ఖచ్చితంగా 200-300 దాకా వెళ్ళిపోతుంది. ఒక 80-90 ఉండే మూర 150-200 రేంజ్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. చూడడానికి ఒరిజినల్ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ మెయిన్గా ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇలా ఎప్పుడైనా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు అప్పటికప్పుడు బయటకు వెళ్ళడానికి నాకు వీలు అవ్వట్లేదు. అండ్ సారీ కట్టినప్పుడు ఏంటో ఫ్లవర్స్ లేవు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఆర్డర్ చేశాను. ప్రైస్ డీటెయిల్స్ నేను ఆన్ ది స్క్రీన్ ఇచ్చేస్తాను, చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, తప్పకుండా వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వేరే ఏ కలెక్షన్స్ అయినా మీరు రికమెండ్ చేయండి, నేను ఖచ్చితంగా వాటిపైన కూడా మంచి వీడియో అయితే చేస్తాను. మీరు నాకు కామెంట్ చేయండి ఎటువంటి హాల్ కావాలి మీకు, సారీ హాల్, పట్టు సారీ, డైలీ వేర్ సారీస్, ఇలా జ్యువెలరీ సంబంధించిన ఏదైనా చెప్పండి. ఎంతలో బడ్జెట్లో కావాలో కూడా చెప్పినా సరే, నేను నెక్స్ట్ టైం ఆ రేంజ్లో మీకు కావాల్సిన ఏమైనా సరే మీకు రివ్యూ ఉన్నది ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది ప్రోడక్ట్. సెకండ్ దానికి ఓపెన్ సర్ప్రైజ్. ఉంది కదా ఇది, బాగుందా? ఉంది కదా, ఏంటుంది కదా? అది అక్కడ ఉంది కదా, అది ఆ పూలు వేరు, ఈ పూలు వేరు. ఇలా ఎంత బాగుంది ఇది. ఇలా గుచ్చేసుకోండి, ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. అసలు ఒరిజినల్ రోజ్ ఫ్లవర్లా అనిపిస్తుంది. మనం ఏదైనా బన్ చేసుకొని సైలెంట్ ఎలా పువ్వు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది, సేమ్ అలా ఉందన్నమాట. అండ్ ఇది ఫుల్లీ ఫ్యాబ్రికే. ఆతృత ఏంటో నాకు అర్థం కావట్లేదు, మంచి ఎక్సైట్ ఫీల్ అవుతున్నాడు. క్వాలిటీ చాలా బాగున్నాయి, చాలా స్టిఫ్ అనిపిస్తుంది, ఏదో పల్చగా ఏం లేవండి, చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ యూపిన్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. మనకు ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా ఇంతలా ఉండేమేమో. మేము పక్క నుంచి దీన్ని రివ్యూ ఇస్తాను ఉన్నాం, ఇంకో పక్క నుంచి మావాడు పీకుతాను ఉన్నాడు, అస్సలు ఆగట్లేదు ఒకదాని కూడా. దీన్ని వెయిట్ చేయరు, ఎలా పడితే అలా పీకకూడదు, వెయిట్ చేయి. ఉన్నాయి కదండి, చాలా క్యూట్ వచ్చాయి, చాలా మంచి కలెక్షన్. అంటే అన్నీ ఒకే కలర్లో తీసుకుందాం అనుకున్నాను, బట్ అవి అవైలబుల్లో లేవు. ఓకే, నో ప్రాబ్లం, ఇలా డిఫరెంట్ కలర్స్లో కూడా తీసుకున్నాను. ఏదైనా డిఫరెంట్ సారీస్లో మ్యాచింగ్లా కూడా బాగుంటాయి అనిపించి ఇంక ఇలా తీసుకున్నాను. మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. డూ కామెంట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి. ఇంకా నేను కూడా ఓపెన్ చేయలేదు కాబట్టి ఇందులో ఏమున్నది నాకు కూడా తెలియదు, చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. బ్రైడల్కి హెయిర్ స్టైల్ చేస్తాం కదా, అలా వస్తాయి అన్నమాట ఇవి మనకి ఇక్కడ ఒక పిక్ పెట్టాను చూడండి. ఆ విధంగా మనం హెయిర్ స్టైల్స్ అయితే చేసుకొని ఇవి ఒకటి అలా కింద పెట్టుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోతుంది. బరువు అయితే అంతగా ఏం లేదండి, చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. అండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. అంటే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ రావడం చాలా అవసరం.
అండ్ ఇందులో మనకి మల్టీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మీరు మీ శారీ తగ్గ లేదంటే ఏదైనా అకేషన్ లేదు మీకే పెళ్ళి అయి ఉంటే కనుక డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు నచ్చిన కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. క్వాలిటీ చాలా బాగున్నాయి. నేను దినేష్ అలా కొట్టుకోవడం సరిపోయింది. పార్సల్స్ ఎవరు ఓపెన్ చేయాలంటూ అంటే ఎక్కడ వాడు ఇరిపేస్తాడని ఒక టెన్షన్ ఉండేది నాకు. మనకి నౌడేస్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ట్రెండింగ్గా ఉండే ఏ టాప్స్కైనా లేదా డ్రెస్సెస్కైనా సరే ఈ క్లిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. క్లిప్స్తో అయితే చూడండి ఈ విధంగా హెయిర్ స్టైల్ అయితే వేసుకోవచ్చండి. చాలా మంచి హెయిర్ స్టైల్. అంటే మనం చాలా పిన్స్ పెట్టి సెక్యూర్ చేసుకునే పని లేకుండా చాలా క్విక్ అండ్ ఈజీగా ఈ ఒక్క క్లిప్ పెట్టుకొని హెయిర్ని పాయిల్లా తీసుకుంటే ఇలా హెయిర్ స్టైల్ చేసుకోండి. ఆసమ్గా ఉంటుంది. ఇవి నేమ్ వుడ్తో చేసిన దువ్వెనలండి. మనం ప్లాస్టిక్ దువ్వెలతో కంపేర్ చేసుకుంటే ఈ దువ్వెలు చాలా మంచిది. డస్ట్ అనేది తక్కువ వస్తుంది అండ్ దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందని నేను చాలా చూశాను. సో ఎప్పటి నుంచో ఒక మంచి వుడెన్ దువ్వెలను తీసుకుంటే బాగుంది అనిపించింది. అండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంకా స్మెల్ కూడా నీమ్ స్మెల్ వస్తుంది, ఒక డిఫరెంట్ స్మెల్. చెక్క అంటే నీమ్ అన్నాక నిజంగా నీమ్ ఇస్తాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే. బట్ స్మెల్ అయితే సేమ్ వేప పిక్కలు ఉంటాయి కదండి, వేప పిక్కల స్మెల్ వస్తుంది. మొత్తం 3 వచ్చాయి. క్లిప్స్ అండి. పైన మనకి ఇలా వైట్ కలర్ మోతీస్ లాగా వచ్చాయి, రైస్ బీడ్స్ లాగా చాలా క్యూట్ అనిపిస్తున్నాయి. చిన్న పిల్లలకి ఇలా మనకి ఫ్రంట్ సైడ్ ఏదైనా హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు జస్ట్ ఇలా పిన్ చేసుకోవచ్చు అండి. ఇలానా మనమేం సరే వేసుకోవచ్చు, ఓన్లీ నాట్ చిన్నపిల్లలకి అని కాదు కానీ ఏదైనా మోడర్న్ డ్రెస్సెస్కి ఏదైనా సరే మనం ఇలా పిన్ చేసుకోండి. చాలా యూనిక్ లుక్ అయితే వస్తుందండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెరీ క్యూట్ హెయిర్ బ్యాండ్ అండి. చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది హెయిర్ బ్యాండ్. చాలా క్యూట్ ప్రెట్టి లుక్ అయితే వస్తుంది చిన్నపిల్లలకి. సో నాట్ ఓన్లీ మన కాలేజ్ గర్ల్స్కి ఉమెన్స్కి యూజ్ అవుతుందని కాకుండా ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు ప్రతిసారి ఏం హెయిర్ స్టైల్స్ చేస్తాంరా అనుకునే వాళ్ళకి అండ్ ఏదైనా యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళకి అందరికీ కామన్గా ఒక మంచి హాల్ చేయాలనిపించి చాలా రోజుల నుంచి అనుకొని ఈ హాల్ అయితే చేయడం జరిగింది. అండ్ చాలా బాగుంది. మొత్తం అంతా మెటల్ మాట ఇది. అండ్ ఇక్కడ కుందన్స్ కూడా చాలా మంచిగా వచ్చి మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయండి. స్లో ఎంత ప్రెటీ లుక్ వచ్చిందో, ఎంత బాగుందో, చాలా క్యూట్ ఉంది. ఇది మంచి కాంబోలో తీసుకున్నాను అన్నమాట. ఫ్లాష్ లైట్ అది పడడం వల్ల కొన్ని ఐటమ్స్ ఏంటంటే కరెక్ట్గా కలర్స్ అయితే తెలియలేదు. సో కొన్ని ఎలా అయితే నేను మార్నింగ్ లేసి మళ్ళీ కొన్ని షార్ట్ వీడియోస్ లాగా క్లీన్ అండ్ క్లియర్గా తెలిసేటట్టుగా కొంచెం బ్రైట్నెస్ అది తగ్గించి మళ్ళీ కొన్ని వీడియోస్ చేశాను. అందుకని అవి కొన్ని నేను సైడ్ పెట్టాను, ఒక క్లారిటీగా మీకు తెలుస్తుందని. పేరు చూడండి ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తారండి ఇవి. మనం ఏదైనా పార్టీ వేర్స్ వేసుకున్న చాలా మంచి లుక్ అయితే వస్తుంది అండ్ చాలా తక్కువ ప్రైస్ అండి. ఇవి మల్టీ కలర్ సైడ్ పిన్స్ అండి. మనకి డిఫరెంట్ షేప్స్లో వచ్చే ఫ్లవర్, హార్ట్ అండ్ మూన్ షేప్లో కూడా వచ్చినవి ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి ఎంత క్యూట్ అనిపించాయో. చిన్నపిల్లలకి పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అండ్ అలాగే మనకు కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కనుక తప్పకుండా. దినేష్ అన్బాక్సింగ్ వీడియో చేస్తా అన్నాడని చెప్పి ఈవినింగ్ పెట్టుకున్నాను నేను ప్రోగ్రాము. యష్ని పడుకోబెట్టిన తర్వాత చాలా నాయిసీగా ఉండేది. అసలు ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు అన్న ఫీలింగ్ ఒకటి. అండ్ దినేష్ ఆపితే కూడా ఉండడు కదా, ఏడుస్తాడు కాబట్టి తప్పక నేను కంటిన్యూ చేశాను. అందుకే కొన్నిటికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా జడ అండి, మనకి మగ్గం వర్క్ జడ అంటారు కదా అలా వచ్చింది. ఇక్కడైతే చిన్న పిన్స్లో ఇచ్చారు మన తలకి పెట్టుకోవడానికి. అండ్ కిందన లైట్గా థ్రెడ్స్ కూడా ఇచ్చారు మన జడకి వేసి కట్టుకోవడానికి. త్వరలోనే దీంతో ఏ విధంగా మన హెయిర్ స్టైల్ కంప్లీట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు మంచి వీడియోస్ అయితే చేసి చూపిస్తాను.
అండ్ క్వాలిటీ చాలా బాగుంది. నార్మల్గా మనకి మగ్గం వర్క్ అంటే ఒరిజినల్ మగ్గం వర్క్ వచ్చేవైనా నెట్ పైన ఇస్తారు, బట్ ఇది ఒక చిన్న స్పాంజ్ ముక్కల మీద వచ్చింది, చిన్న స్పాంజ్లో వచ్చిందన్నమాట. దానిపైన వర్క్ అయితే చేసి వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది. కానీ ఎందుకని మంచిది, మీరు మళ్ళీ ఓపుకుంటే కనుక కుట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి ఎక్కడ అంటే మిషన్ వర్క్ కదా ఉంటాయి ఇవన్నీ, సో సేఫ్టీకి మన హ్యాండ్ వర్క్ కూడా చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే ఆర్డర్ చేస్తానండి. చాలా బాగుంది, ఎంత ఒరిజినల్ హెయిర్లో ఉంది అండ్ చాలా సిల్కీగా ఉంది హెయిర్. అండ్ దీన్ని యూస్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ చూడడానికి అయితే ఒరిజినల్ హెయిర్తోనే తయారు చేసినట్టుగా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్ ఉండే అండ్ చిన్నది, అంటే మనకి స్ట్రైట్ హెయిర్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను లైట్గా కర్లీ ఉన్న హెయిర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇది ప్యూర్ బ్లాక్, మనకి బ్రౌన్ కలర్స్లో కూడా ఇవి అవైలబుల్లో ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఇక్కడ పిన్స్, ఇలా పిన్స్ తీసుకొని ఒక చిన్న పైకి హెయిర్ తీసుకొని ఈ సెంటర్లో మనం వీటిని పిన్ చేసి పెట్టుకుంటే మన హెయిర్ అనేది మనకి టక్కని జస్ట్ 2 minutesలో డబుల్ అయిపోతుంది మన హెయిర్ అనేది. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ నేను మా చెల్లికి పెట్టానమాట ఈ హెయిర్ ఎక్స్టెన్షన్. చాలా బాగా అనిపించింది. తన హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉండడం వల్ల తనకి ఇట్టే సెట్ అయిపోయింది. అది అందులో హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టామని కూడా తెలియట్లేదు. మేబీ నా హెయిర్కి అయితే తెలిసిపోద్దేమో అనిపిస్తుంది. నాది కొంచెం అది డిఫరెంట్గా ఉంటుంది, అది చాలా ఫ్రీజీగా ఉంటుంది హెయిర్. బై ది వే, వీడియోని ఫస్ట్ టైం చూస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ దాని తర్వాత అయితే ఈ సవరం అండి, మనకి సవరం అనేది జడ వేసుకున్నాం తప్ప ఇంకెందుకు యూజ్ చేయదు. అంటే మనకి డిఫరెంట్ లేయర్స్ కింద తీసుకున్నాక అవ్వదు, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా చిక్కులడిపోతుంది. ఇంతకు ముందు చూపించింది ఏంటంటే మనకి లేయర్స్ లాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దాని యొక్క ప్రిపరేషన్ అనేది వేరేగా ఉంది. దీని ఏంటంటే ఒకే దగ్గర గుత్తులో ఉండడం వల్ల మనకు ఆ 3 పాయిలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంతకుమించి ఉండదు. సో ఇది ఏంటంటే ఓన్లీ లాంగ్ హెయిర్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఈ సవరంతో ఏ విధంగా జడ వేసుకోవాలి అని చెప్పి ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ఆ వీడియోని నేను ఎండ్ కార్డ్స్లో పెడతాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బై.